ఇచ్చిన హామీలు 2014లో ఇచ్చినాయి ఇంప్లిమెంట్ చేయాలా, మళ్ళీ 2024లో డబల్ చెప్తున్నాడు. ఒకసారి ఇచ్చి జనాలకు ఇంప్లిమెంట్ చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చి మళ్ళీ నేను అవుతానంటే ఒక అర్థం ఉంది. ఇంతవరకు 2014 సంవత్సరాలు చేశాను అన్నాడు. 14 సంవత్సరాల్లో నేను ఈ పథకాలు చేశాను, ఈ హామీలు ఇచ్చాను, ఈ నెరవేర్చానని ఇంతవరకు ఒకటి కూడా లేదు. చంద్రబాబు మేనిఫెస్టోకి జగన్ మేనిఫెస్టోకి ఒకటే అబ్జర్వ్ చేయండి. ఉద్యోగస్తులైనా సరే ఒక ఆలోచించాలి. జగను 75,000 కోట్లు ఇస్తేనే జీతాలు అనేది ఒక 10 రోజులు అటో ఇటుగా అవుతూ ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు 1,50,000 కోట్లు ఇస్తా అంటున్నాడు. ఇంకా ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి వాళ్ళకి అసలు. వాళ్ళు ఇంకా ఉద్యోగస్తులు 1,50,000 కోట్లు చంద్రబాబు చెప్పే పథకాలు అమలు చేస్తే ఉద్యోగస్తులు ఇంకా ₹1 కూడా జీతం చేయకుండా ఉచితంగా చేయాల్సి వచ్చింది. ఏం అభివృద్ధి ఉండదు. 1,50,000 కోట్లు చంద్రబాబు చెప్పాడుగా, ఇంతకుముందు 65,000 కోట్లు ఇస్తుంటేనే రాష్ట్రం శ్రీలంక ఇది అన్నాడు. అట్లాంటిది 1,50,000 కోట్లు ఇస్తే ఇంకా రాష్ట్రం ఏమైపోయింది? జగన్ గారు వచ్చినాక రాష్ట్రం నాశనం అవడం కాదు, రాష్ట్రం చాలా అభివృద్ధి పథంలో నడిచింది. ప్రతి గ్రామంకి వెళ్ళండి, నేను చెప్తున్న ప్రతి ఒక్క మనిషి వాళ్ళ సొంత గ్రామానికి వెళ్తే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం తేడా కనపడి ఉండదు. కానీ ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఏదో ఒక తేడా అనేది ఏదో ఒకటి తేడా చూస్తారు. ఏంది? సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, 2,000 మందికి ఆరోగ్య హాస్పిటల్ కానీ, అలాగే నాడు నేడు కింద స్కూల్ అభివృద్ధి చేయడం కానీ ఇవన్నీ చూస్తూనే ఉంటారు. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాం, మీరు పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు, బాల కార్మిక వ్యవస్థ అంతమొందించాలని చెప్పి మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పోరాడుతూ ఉన్నారు. ఇంతవరకు బాల కార్మిక వ్యవస్థని అంతమొందించలేకపోయారు. కానీ జగన్ వచ్చిన తర్వాత నాడు నేడు అభివృద్ధి చేయడం వల్ల, అమ్మఒడి పథకం అనేది ఇవ్వడం వల్ల, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు తల్లిదండ్రులు నెలకి వాళ్ళ ఏదో పంచరకోట్లోనో లేదంటే హోటల్లోనో పెడితే వాళ్ళకి 2,000 3,000 ఆ పిల్లోడికి జీతం వచ్చేది. కుటుంబం గడుపుకోవడానికి దానికి వాడుకుందాం అని చెప్పి పిల్లోడిని ఏం చేసేవాళ్ళు, చిన్న పిల్లోడిని 15 సంవత్సరాలు నిన్నక ముందే ఆ పిల్లల్ని 5-6 సంవత్సరాలు నిన్న కాడి నుంచే వాళ్ళని పనుల్లోకి పంపించేవాళ్ళు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అమ్మఒడి ఇయటం అయితేనేమి, స్కూళ్ళు డెవలప్ చేయడం అయితేనేమి, వాటి వల్ల ఏం చేస్తున్నారు, ఆ డబ్బులు వాళ్ళకి ఆసరాగా రావడం వల్ల, వాళ్ళ ఖర్చులకు ఆసరాగా ఉపయోగపడటం వల్ల ఆ పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్నారు. స్కూలుకు పంపించడం వల్ల ఏమవుతుంది, మనకి బాల కార్మిక వ్యవస్థ అనేది నిర్మూలించడం అయింది. అదొకటి చూసుకోవాలి. దేశంలో మనకి ఇప్పుడు 2019కి ముందు 2019 తర్వాత పిల్లల్లో బాల కార్మిక వ్యవస్థ లిస్టు తీస్తే కనుక చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. తేడా అంటే జగన్ గారు పెట్టిన మేనిఫెస్టో ఏమో 100కు 100% అమలు చేసే విధంగా ఉంది. చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టో ఏమో రేపు ఎలక్షన్ అయిపోగానే తీసి చెత్తబుట్టలు వేసే విధంగా ఉందన్నమాట. జనాలకు కూడా మళ్ళీ కనబడకుండా కనుమరుగు చేసేటట్టుగా వాళ్ళు ఆ మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు చెబుతాడు. మీటింగ్లు చెప్పేటప్పుడు ఎప్పుడన్నా విన్నారంటే కనుక అది సాధ్యమైద్దో సాధ్యం కాదో తెలియదు. ఒకసారి చెబుతాడు, నేను గుంటూరుకి సముద్రాన్ని తీసుకొస్తానంటాడు. అదేంది మాటలు చంద్రబాబు చెప్పేది ఎలా ఉంటుందంటే టపటపా చెప్పేస్తుంటాడు. జనాలు ఏమనుకుంటారు, ఆయన ఎందుకు సముద్రం తెస్తాను అంటున్నాడు అనుకుంటారు. కానీ అది సాధ్యమైతే కాదా అని ఆలోచించారు. ఎందుకంటే అబద్ధాలు కూడా అట్లా తడబడకుండా చెప్పేస్తాడు చంద్రబాబు. అందువల్ల ఏంటంటే చంద్రబాబు వల్ల రాష్ట్రానికి కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనానికి కానీ ఒరిగేది ఏమీ ఉండదు, శూన్యం. 10 షిప్పింగ్ హార్బర్లు వచ్చినాయి, 4 పోర్టులు వచ్చినాయి, మరి రోడ్లు వచ్చినాయి. ఇన్ని అభివృద్ధి జరిగితే ఇంకా అభివృద్ధి లేదు అంటే ఇంకట ఏం చెప్పాలి? ఏం కనబడుతున్నాయి? ఒక్కసారి ఆలోచించండి. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని పనుకొని కులము, మతము, ప్రాంతము ఇవన్నీ వదిలిపెట్టేసి 2014 నుంచి 19 దాకా మన రాష్ట్రంలో ఏం జరిగింది, 2019 నుంచి 24 దాకా ఏం జరిగింది అనేది ఒక 5 నిమిషాలు ఆలోచించండి కళ్ళు మూసుకొని. మీరు ఏ మతమో, ఏ కులమో, ఏ ప్రాంతమో మర్చిపోయి ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఆలోచించి 2014 నుంచి 19 దాకా మనం కళ్ళు మూసుకొని ఆలోచించామంటే ఏం గుర్తొస్తే తాత్కాలిక సచివాలయం ఒకటి, తాత్కాలిక హైకోర్టు ఒకటి, ఈ రెండే మనకు గుర్తొచ్చాయి. చంద్రబాబు నాయుడు టైంలో కట్టిన బిల్డింగ్లు కానీ ఏమైనా కానీ. అలా కాకుండా మనం ఇప్పుడు 2019 నుంచి 24 దాకా ఆలోచించామంటే, కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు ఆలోచించామంటే 10 షిప్పింగ్ హార్బర్లు కనపడతాయి, 4 పోర్టులు కనపడతాయి. మరి ప్రతి గ్రామంలో వాళ్ళ ఏ ఊరికి ఆ ఊరు గురించి ఆలోచించుకుంటే సచివాలయం కనపడిద్ది, గ్రామ సచివాలయం కనపడిద్ది, నాడు నేడు కింద డెవలప్మెంట్ చేసిన స్కూల్ కనపడిద్ది, ఆరోగ్య కేంద్రం కనపడిద్ది, రైతు భరోసా కేంద్రం కనపడిద్ది. ఇవన్నీ కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే ఇవన్నీ కనపడతాయి. అలాగే సెంచరీ ప్లైవుడ్ కంపెనీ కానీ, అలాగే ఎకోమా టైర్స్ కానీ, అలాగే బిర్లా వాళ్ళది డిస్టిలరీ సంబంధించింది కానీ, అలాగే డైకన్ ఏసీలు కానీ, ఇన్ని రకాలు ఇవన్నీ గుర్తొస్తాయి 5 నిమిషాలు ఆలోచించామంటే కళ్ళు మూసుకొని.